అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని, బాధిత కుటుంబానికి సినీ పెద్దలు కూడా మానవతా దృక్పథంతో ₹1 కోటి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బాధితులను కాకుండా నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ పరామర్శించడంపై పార్టీలో చర్చ జరిగిందని, ఆయన వైఖరిపై పార్టీలో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఈ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు కొంతమంది మాట్లాడిందంటే, సరే అది ఏదైతే ఘటన జరిగిందో నిజంగా బాధాకరమైన ఘటన. ఇద్దరు మధ్యలో ఒక పక్క పొలిటీషియన్స్, ఒక పక్క సినిమా ఫీల్డ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చాలా మంది కావాలని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అంటారు. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమో పొలిటీషియన్స్ తప్పు అంటున్నారు, పొలిటీషియన్స్ ఏమో అది చేసిన విధానం తప్పు అంటున్నారు. దాని గురించే నేను నిన్న మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా టీవీలో వస్తుంటే కూడా మా ఒక ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఉన్నాడు, ఆయన అదే టైంలో పోయి ఎట్లయితే వాళ్ళతో కోర్టుకు పోయిందో అదే విధంగా ఆ రోజే పోయి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ కుటుంబ సభ్యులను కూడా కలిసి సమన్వయం చేసి ఇంత దూరం రాకపోతుంది. వాళ్ళంతా బిజినెస్ గురించి ఆలోచిస్తారు. అంటే మేము రూపాయి పెట్టినామా ₹10 వచ్చినాయా అని. రాజకీయ నాయకులు పేదల గురించి ఆలోచిస్తారు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి 25 లక్షలు ఇచ్చారు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత ఆ మూవీ ఎట్లయితే డౌన్ ఫాల్ అవుతుంటే ఎందుకు ఈ యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది ఎందుకు పోయినారని చెప్పేసి టికెట్లు ఇంకెక్కువ సేల్స్ అయినాయి. దాంతో వాళ్ళకి ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చింది. నిన్న చూస్తే 1700 కోట్లు అన్నారు. ₹1 కోటి ఇవ్వమని చెప్పినారు అందరు. పోయిన ప్రాణం అయితే తీసుకురాలేం. అట్లీస్ట్ ఆ పిల్లల కన్నా ఫ్యూచర్ ఉండేదానికన్నా సపోర్ట్ చేయొచ్చు. కానీ ఆ ఘటన అయిన తర్వాత ఒక్కొక్కరు కౌగిలించుకొని ఆ దిల్ రాజు కూడా ఏందది మా పార్టీ నిర్ణయం తీసుకొని ఆయనకి ఇచ్చింది ఎఫ్డీసీ చైర్మన్, కానీ ఇది మాత్రం తప్పు అని చెప్పి కూడా నేను 50 లక్షలు ఇచ్చిండు. సరే మీకు 1700 కోట్లు వచ్చినాయని అంటున్నారు కదా, ఇంకొక 50 లక్షలు కలిపి ₹1 కోటి ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంకా పేదవాళ్ళకు కూడా మనం ఆదుకున్నట్టు ఉంటుందని చెప్పి కూడా తెలియదు. ఈ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు కొంతమంది మాట్లాడిందంటే, సరే అది ఏదైతే ఘటన జరిగిందో నిజంగా బాధాకరమైన ఘటన. ఇద్దరు మధ్యలో